నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వృక్షార్చన పోస్టర్ను ఆవిష్కరించిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. మహాశివరాత్రి జాతరకు 778 అదనపు బస్సులు నడపనున్నట్లు తెలిపిన కరీంనగర్ రీజనల్ మేనేజర్ రాజు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు. బోయిన్పల్లి మండల కేంద్రంలో వృక్షార్చన పోస్టర్ను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అర్ధసేన వృక్షార్చన కార్యక్రమంలో మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తన జన్మదినం సందర్భంగా ఈ నెల 17వ తేదీన ప్రతి గ్రామంలో 3 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ హరితహారంతో రాష్ట్రమంతా మొక్కలు నాటి రాష్ట్రాన్ని పచ్చగా చూసేలా ఎంతో కృషి చేశారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తరపాక కొండయ్య, మాజీ వైస్ ఎంపీపీ కోనుకాటి నాగయ్య, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు, సోషల్ మీడియా కన్వీనర్ బత్తిని కమల్ గౌడ్, వివిధ గ్రామ మాజీ సర్పంచులు గుంటి శంకర్, చిందం రమేష్, బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు నిమ్మ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ రమేష్, బోయిని రాజు, దాసరి సుధాకర్, ఎండి అహ్మద్ హుస్సేన్, కాపు సంఘం అధ్యక్షులు బుర్ర రాజు, దూస మధు, గుర్రం జగన్ గౌడ్, ఎడపల్లి శ్రీరాములు, వాసల శ్రీనివాస్, కట్టలింగయ్య, పొత్తూరి రాజేంద్ర ప్రసాద్, బుర్ర పూర్ణచందు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ బిడ్డలం అందరం కూడా ఒక్కొక్కరము 3 మొక్కల చొప్పున వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ మొక్కలను నాటి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వారందరికీ మన చొప్పదండి నియోజకవర్గ ప్రజలు పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సమస్త జీవకోటికి ప్రాణాధారం మొక్కలే, ప్రాణవాయువునిచ్చేది మొక్కలే గనక వారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాలలో కూడా అనేక కోట్లాది మొక్కలు నాటి తెలంగాణను గొప్ప అద్భుతమైనటువంటి గ్రీన్ తెలంగాణగా మార్చినటువంటి సందర్భం. అదే స్ఫూర్తితో మరి మనం అందరం కూడా మళ్లీ మొక్కలు నాటి వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర సాధకులు తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా బోయిన్పల్లి మండలంలో గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు వారి జన్మదినానికి వృక్షార్చన అనే పిలుపును ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మా మండలంలో అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కేసీఆర్ గారికి 3 మొక్కలు ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము. బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారి నాయకత్వంలో హరితహారము ప్రతి గ్రామంలో ప్రతి పల్లెటూళ్ళల్లో మొక్కలతోటి ప్రతి గ్రామం మొదటి నుంచి ఊరు ఎంట్రెన్స్ వరకు లోపల వరకు ఎక్కడ చూసినా కూడా పచ్చదనంతో తోరణాలతో వర్ధిల్లినట్టు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండేది. ఇప్పుడు కనీసం వాటికి నీళ్లు కూడా పోయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో భవిష్యత్ తరాల కోసమన్నా మనం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పెంచే బాధ్యత ప్రతి ఒక్కరిని తీసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జన్మదినం సందర్భంగా వారికి మా బోయిన్పల్లి మండల తరఫు నుంచి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో వేములవాడ నియోజకవర్గ సంత్ సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 286 జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ప్రతి ఏటా నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. మహనీయుల ఆలోచనలు తీసుకుని నేటి యువత జీవితంలో ముందుకు పోవాలని సూచించారు. గిరిజనులకు సంబంధించిన హక్కులను రక్షించడానికి ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, కాంగ్రెస్ నాయకులు, బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సభను ప్రసంగించవలసిందిగా కోరనాయని. స్పందించి వచ్చినందుకు మా కుల సంఘం తరపున అందరితో ధన్యవాదాలు చెప్తున్నాం అన్నగారు. అన్న మీకు తెలియదంటూ ఏం లేదు. 2286 జయంతికి విచ్చేసిన పెద్దలందరికీ మరి పాత్రికులందరికీ మరి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మరి ఇది 2007లో స్థాపించినాం, కానీ అప్పటి నుంచి ఇలాగనే ఉండిపోయింది. సరే మాకు అప్పుడు సరైన సందేశం లేదు, ఎమ్మెల్యే సాబ్ కూడా లేరు కాబట్టి అన్నగారు ఇప్పుడు దీని గురించి మేము చెప్పవలసింది కూడా ఏం లేదు. చాలా రోజులు వస్తుంది, మీరు కూడా చూస్తున్నారు. అప్పుడు మీరు టెంపుల్ చైర్మన్, నేను సింగిల్ విండో డైరెక్టర్గా ఉన్నాను. ఆ రోజు వస్తుంది, ఈ రోజు వరకు కూడా ఇది ఇలాగనే ఉండిపోతుంది. జర మీ హాయంలో జర మా కులానికి అంటే ఎస్టీలు అందరికీ ఏదన్నా చేసి మరి పట్టా కూడా ఇప్పిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అన్న అందరు వచ్చినందుకు ధన్యవాదాలు. సేన్ రామ్ రామ్, జై గోర్, జై సేవలాల్, జై మేరమయాడి. ఈరోజు మనందరం శివలాల్ మహారాజ్ గారి 286వ జయంతి చేసుకుంటామంటే ఆ మహానీయుడిని మనం కొనియాడాలి. సో నేను ఇక్కడ పిల్లలు ఉన్నారు కాబట్టి నేను దేవుడు చెప్పిన 3 మార్గాలు చెప్తాను. ఒకటి, శివలాల్ మహారాజ్ గారు ఏం చెప్పారంటే ఎవరైతే ఒకటి ఆల్కహాల్ అంటే మందు పానీయాలకి దూరం ఉండమన్నారు. సో ఈ కాలంలో మనం దానికి లేము. కనీసం మనమైతే పవిత్ర రోజు మంగళవారం అనుకుంటాం, అయితే మనం శివలాల్ మహారాజ్ కావచ్చు, అలాగే ఆంజనేయ స్వామి. సో కనీసం మంగళవారం రోజు అన్నా కానీ మీ పేరెంట్స్కి అంటే మీ ఫాదర్స్కి వాళ్ళకి చెప్పండి, కొంచెం ఆల్కహాల్కి దూరంగా ఉండమని చెప్పండి. 286వ జయంతి వేడుకల సందర్భంగా కూడా మీ అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఒక మహనీయుడు 286 సంవత్సరాల క్రితం జన్మించి కారణ జన్ముడై గిరిజనులకు ఆరాధ్య దైవంగా మారి వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఆయనకు ఒక గుడే నిర్మించుకొని, ఎక్కడ గిరిజనులు ఎక్కువ ఉంటే అక్కడ గూడాల్లో తండాలో జగదాంబ మాత అమ్మవారితో పాటు శివలాల్ మహారాజ్ గారిని దేవుడు రూపంలో నిలవెత్తు విగ్రహ రూపంలో పెట్టుకొని మా గూడానికి మా తండాకు ఎలాంటి కీడు రాకుండా చూడమని కోరేటువంటి కార్యక్రమంతో పాటు మీ అడుగుజాడల్లో నడుస్తాం, మీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పినటువంటి ఓ చక్కటి సంకల్పం కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా జరిగేటువంటిది. గిరిజనులకు సంబంధించిన ఓ పెద్ద పండుగలలో ఈ పండుగ ఒకటనేటువంటి భావాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తుంది. రానున్న మహాశివరాత్రి జాతరకు వివిధ ప్రాంతాల నుండి 778 అదనపు బస్సులు నడపనున్నట్లు కరీంనగర్ రీజనల్ మేనేజర్ రాజు పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ రీజియన్లోని వివిధ డిపోల నుండి 3 రోజుల పాటు 778 అదనపు బస్సులు నడుపుతున్నట్లు కరీంనగర్ రీజనల్ మేనేజర్ రాజు తెలిపారు. తిప్పాపూర్ బస్ స్టేషన్కు 443 బస్సులు, కట్టకింద బస్ స్టేషన్కు 335 బస్సులు ఏర్పాట్లు చేసినట్లు వేములవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేనేజర్లు భూపతి రెడ్డి, సత్యనారాయణ, వేములవాడ డిపో మేనేజర్ శ్రీనివాస్, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది మా సెటప్. అండ్ పాత కరీంనగర్ జోన్ అని చెప్పేసి ఉత్తర తెలంగాణ కంప్లీట్గా. నమస్కారం. మరి వేములవాడ అన్నది కేవలం ఈ ప్రజల సొంతం కాదు, కంప్లీట్గా తెలుగు రాష్ట్రాలు శివుని నమ్ముకునే భక్తులందరికీ కూడా ఈ వేములవాడ సొంతము. సో శివభక్తులకు అందరికీ ఈ శివుని దర్శనం జరగడం కోసం సహకరిస్తున్న వేములవాడ ప్రజలందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. సో ఆ భక్తులందరి తరఫున కూడా వేములవాడ ప్రజలకు మరొకసారి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ప్రతిసారి వేములవాడ జాతర అన్నది శివరాత్రికి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శైవ క్షేత్రాల్లో అత్యధికంగా శ్రీశైలం తర్వాత సందర్శించే శైవక్షేత్రము వేములవాడనే. సో ఆర్టీసీ తరఫున కూడా దాదాపుగా ఇక్కడికి 11 డిపోల నుంచి బస్సెస్ ఆపరేషన్ జరుగుతుంది. మరి పోయిన సంవత్సరము మేడారంతో పాటు కలిపి ఉండే పోయిన సంవత్సరం శివరాత్రి. సో పోయిన సంవత్సరం వచ్చేసి 11 డిపోల నుంచి దాదాపుగా 650 బస్సుల్ని ఆపరేట్ చేసేసి దాదాపుగా 2000 ట్రిప్పులు ఆపరేట్ చేయడం జరిగింది. ఆ 2000 ట్రిప్పుల్లో సుమారుగా 90,000 మంది ప్యాసింజర్స్ అంటే భక్తులు ఆ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. మరి ఈ సంవత్సరము మేడారం లేదు కాబట్టి ఈ
ఈ వేములవాడకు దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య కొద్దిగా పెరుగుతుండొచ్చు. సో దాని ఉద్దేశం పెట్టుకొని మరి 11 డిపోల నుంచి దాదాపుగా 780 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. సో పోయినసారి ప్లాన్ చేసుకున్న దానికంటే ఈసారి 130 బస్సులు అదనంగా పెట్టడం జరిగింది. సో ఈ 130 బస్సులే సరిపోతాయా అంటే సరిపోతాయన్నట్టే ఆలోచన. ఎందుకంటే మేడారం జాతర వచ్చినప్పుడు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. మేము ప్లాన్ చేసుకున్న బస్సులు 650కి ట్రిప్స్ తక్కువ పడ్డాయి పోయిన సంవత్సరం. సో ఈసారి 130 పెంచుతున్నాం కాబట్టి 130 బస్సులతో పాటు ఆ పాత 650 బస్సులు కూడా అడిషనల్ ట్రిప్పులు పడే అవకాశం ఉంటుంది. మహాలక్ష్మిలకు ఉచ్చేతని కాబట్టి ఇవి స్పెషల్ బస్సెస్ అని చెప్పేసి మహాలక్ష్మిలకు టికెట్ కలెక్ట్ చేసేది ఉండదు. అది స్పెషల్ బస్ కానీ సర్వీస్ బస్ కానీ ఏ బస్ అయినా సరే మహాలక్ష్మి ఆర్డినరీ పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితమే. ఆటో కార్మికులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ఆటోలు నడపాలని ఎస్ఎస్ శ్రీకాంత్ అన్నారు. ఆటో కార్మికుల వారి భద్రత కోసం పోలీస్ శాఖ వారు అభయ ఇన్సూరెన్స్ పత్రాలను ఎస్ఎస్ శ్రీకాంత్ ఆటో కార్మికులకు అందజేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు గంభీరావుపేట మండల కేంద్రంలో ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ పత్రాలు అందజేసి ఆటో కార్మికులు పాటించవలసిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆదర్శ ఆటో యూనియన్ అధ్యక్షులు ఇబదుల్లా ఖాన్, గుడికాడ మహేష్, శంకర్, ముజీబ్, స్వామి, రాజారాం, భూమయ్య, రమేష్, బూదయ్య, రవి, చంద్రం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గంభీరావుపేట మండల కేంద్రంలో గంభీరావుపేట ఆదర్శ ఆటో అసోసియేషన్ ఆటో యూనియన్ సంబంధించిన ఆటోలకు పోలీస్ శాఖ వారి తరఫు నుంచి అభయ స్కీమ్, ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైనా జరిగితే డ్రైవర్కు కానీ కుటుంబానికి కానీ ఇంత తాడోపేడో ఇంత పైసలు ఇచ్చేందుకు ఒక స్కీమ్ పెట్టారు పోలీస్ శాఖ తరఫు నుంచి. దీని గురించి అందరికీ సర్టిఫికేట్స్ QR కోడ్ వచ్చింది పోలీస్ శాఖ తరఫు నుంచి. మళ్ళీ QR కోడ్ ఇందులో ఏంటంటే ఇట్లా QR కోడ్ ఉంటుంది, ఇట్లా డ్రైవర్ యొక్క అన్ని వివరాలు ఉంటాయి. ఇంట్లో వచ్చే ప్రయాణికులు, ఆటోలో కూర్చున్న ప్రయాణికులకు ఏమైనా ఇబ్బంది ఏర్పడితే ఈ యొక్క QR కోడ్ ద్వారా పోలీస్ శాఖ నెంబర్ ఉంటుంది, పోలీస్ శాఖకు తెలుపగలుగుతారు వాళ్ళు ఏ ఇబ్బంది ఉన్నా కూడా. దాంతోపాటు అప్రమత్తంగా కూడా ఉంటుంది. కాబట్టి ఇదే విధంగా ఇవాళ గంభీరావుపేట ఎస్ఐ గారు వచ్చి ఈ యొక్క స్కీమ్ను విడుదల చేసి మా ఆటో డ్రైవర్లకు అందించినందుకు గంభీరావుపేట ఎస్ఐ గారికి కృతజ్ఞతలు, పోలీస్ శాఖకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఆటో డ్రైవర్లకు కూడా సూచనలు చేస్తున్నా. ఎట్లనైతే పోలీస్ శాఖ వారు సూచనలు చేసిండ్రో అదే విధంగా మెదలాలి అని, అందరూ క్రమశిక్షణగా ఉండాలి, ప్రయాణికులను కూడా మంచిగా చూసుకోవాలని కోరుతున్నాము. ఈరోజు మన ఎస్పీ సార్ ఒక స్పెషల్ ఇనిషియేటివ్లో భాగంగా మీ భద్రతే మా భద్రత అని అభయ సేఫ్ ఆటో కార్యక్రమం భాగంగా మన గంభీరావుపేట మండల కేంద్రంలోని అన్ని ఆటోస్కి అభయ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా వీళ్ళకి గ్రూప్ ఇన్సూరెన్స్లో భాగంగా అందరికీ ఇన్సూరెన్స్ QR కోడ్తో సహా ఉన్నటువంటి అభయ ఈ కార్డ్ వల్ల అంటే ప్యాసింజర్స్ ప్రయాణికులు ఎవరైనా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరు, డ్రైవర్ ఎవరు, వెహికల్ ఎవరు, ఇన్సూరెన్స్ ఉందా, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వస్తుంది. ఒకవేళ వాళ్ళకి ఏమైనా సమస్య ఉన్నా అందులో ఉన్న డ్రైవర్ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబరు, ఆ డీటెయిల్స్ మాకు షేర్ చేసినా మేము వెంటనే రెస్క్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆటో డ్రైవర్స్ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్లో భాగంగా చాలా తక్కువ అమౌంట్కి ఇన్సూరెన్స్ రావడం వల్ల వీళ్ళకి అనుకోని పరిస్థితుల్లో జరిగేటువంటి ప్రమాదాలకు కూడా వాళ్ళ కుటుంబానికి ఒక రక్షణగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ హబీబుల్లా గారు వాళ్ళ తరపునటువంటి సంఘ సభ్యులందరికీ ఈ కార్యక్రమంలో మమ్మల్ని మా ఇనిషియేటివ్ని తీసుకొని వాళ్ళు ముందుకొచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. గిరిజనుల హక్కులను రక్షించడానికి ప్రభుత్వం ముందుంటుందని ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండలం బడిదండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 286 జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ జగదాంబదేవి సేవాలాల్ మహారాజ్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ప్రతి ఏటా నిర్వహించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పినట్లుగా అనుసరిస్తూ ప్రజాప్రభుత్వంలో గంజాయి రహిత రాష్ట్రంగా మారడానికి కృషి చేస్తుందన్నారు.
గిరిజన హక్కుల కోసం కృషి చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని బంజారా సేవా సంఘం మండల అధ్యక్షుడు నరసింహులు అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సంఘం మండల అధ్యక్షులు లకావత్ నరసింహులు, ముడావత్ రెడ్డి నాయక్, ముడావత్ నాగరాజు, గుగ్గులోతు రమేష్, మాజీ సర్పంచ్ దేవేందర్, బీసీ నాయకులు శీలం స్వామి, బూక్య మధు, గంగారాం, సంతోష్, బంజారా గిరిజన నాయకులు పాల్గొన్నారు. संत श्री सेवालाल महाराज की जय, संत श्री श्री रामराव महाराज की जय, बाबू सिंह महाराज महाराज की जय, जगदम्बा देवी की जय, शांति माता. ఈ రోజున మా శివలాల్ జయంతి వేడుకల ముస్తాబాద్ మండలంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో జరపడం జరిగింది. మా శివలాల్ మహారాజు మాకు ఎన్నో దారులు చూపించిండు. మా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా లంబాడి దైవ ఆరాధత శివలాల్ మహారాజు ఒక్కొక్కరు ఆయన చూపించిన మార్గంలో వెళ్తూ ఉంటే డాక్టర్లు, యాక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏది ఉన్నా కానీ మాకు శివలాల్ మహారాజు దారి చూపించిండు. ఆయన ఆధ్వర్యంలో మేము అన్ని విధాలుగా ముందుకెళ్తున్నాం, ఇంకా ముందుకెళ్ళాలని కోరుతున్నాము. ఇక్కడ ముస్తాబాద్ మండల్లో మేము ఒక దేవుని మేము 4 తండాల నుంచి వచ్చి ఇక్కడ చేయాలంటే మాకు ఒక ల్యాండ్ లేదు, మాకు ఎక్కడైనా కూర్చుందామంటే ఏం లేదు. కాబట్టి మాకు ఒకటి కమిటీ హాల్ గురించి ఒక 2 గుంటల భూమి కొంచెం కావాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దయచేసి ఒకటి గుర్తించండి. మాకు కొంచెం ఒక 2 గుంటలు సరిపోతుంది మాకు. ఎందుకంటే ఇక్కడ కమిటీ హాల్ మా శివలాల్ మహారాజ్ టెంపుల్ కట్టుకుందామని అనుకుంటున్నాం. మా ముస్తాబాద్ మండలంలో సేవాలాల్ జయంతి, శ్రీ సేవాలాల్ గారి యొక్క జయంతి జరుపుకోవడం జరిగింది. ఆ రోజు అనాది కాలం నుండి మార్గాన్ని చూపెట్టి ఈరోజు బంజారా వాళ్ళ ఎస్టీ వల్ల ఆరాధన దైవంగా పిలువబడే సేవాలాల్ జయంతి జరుపుకోవడం చాలా గర్వించదగ్గ విషయము. ఇంకోటి ముస్తాబాద్ మండలంలో దాదాపు మా జనాభా 5,000 నుండి 7,000 దాకా జనాభా ఉంటుంది, ఎస్టీ వాళ్ళ జనాభా బంజారాది. కనుక బంజారా వాళ్ళు ఆరాధించే ఆరాధన దైవం సేవాలాల్ యొక్క గుడి కూడా కట్టడానికి కొంత ప్లేస్ ఇస్తే బాగుండు. तारे भक्ते न छोचो मिनारो वगम के हीरा मोती रूपे पार कर श्रेणी प्रसाद तारे कोरा देन पूंज कर संत श्री सेवालाल महाराज की जय, पुत्राणी परशुराम बाबू बाबू खाना खाना भरे मोती वाला. యువత మేలుగా అంటూ సిరిసిల్ల వైద్య కళాశాల ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కార్యక్రమాన్ని సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల టౌన్ సీఐ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా యువత చెడు వ్యసనాలకు వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్తూ ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అందరికీ స్ఫూర్తినిచ్చారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బైరి లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చీకోడి సంతోష్ కుమార్, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ నాగార్జున చక్రవర్తి, విద్యార్థులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పేరు స్వర్ణాక్షరాలతో లిఖించబడుతుంది చిరస్థాయిగా.
మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో సోమవారం సైన్స్ ఫేర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులు తయారు చేసిన 180 ఎగ్జిబిట్లను పరిశీలించి మెచ్చుకున్నారు. స్టూడెంట్ సైంటిస్టులు ప్రదర్శించిన ప్రాజెక్టులు అందరినీ అబ్బురపరిచాయి. మండలంలోని అన్ని పాఠశాల విద్యార్థులు హాజరై ప్రాజెక్టులను తిలకించారు. చైల్డ్ సైంటిస్టులు తోటి విద్యార్థులకు ప్రాజెక్టులను వివరిస్తూ అవగాహన కల్పించి వాటి పనితీరు గురించి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతిక నైపుణ్యాలను వెలికి తీసి వారి ప్రతిభను పదును పెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు తీపిరెడ్డి వెంకటరెడ్డి, ఎర్రం గంగనరసయ్య, పడాల సురేష్, ఎల్లిగేటి నరేష్, ప్రిన్సిపల్ హరినాథ్ రాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అన్నకి చెప్పు ఇవే నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్కారం.